హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం 14వ క్లాస్లో వచ్చేసామన్నమాట. ఈ 14వ క్లాస్లో మనకి ఏంటి అంటే ఇక కటింగ్ అనేది మనకి హ్యాండ్స్ మొత్తం కూడా మ్యాక్సిమం కూడా అన్నీ కూడా కటింగ్ అనేది చాలా వరకు అయిపోయిందనమాట. ఇక నిన్న నేను మీకు ఏం చెప్పాను, ఇలా మనం వన్ సైడ్ జాయింట్ చేసుకుంటే హ్యాండ్ ఇలా మనకు సరిపోతుంది అని చెప్పేశాను. ఓకేనా? ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం ఇప్పుడు కటింగ్ చేసేసుకొని ఇక దీంట్లో హెచ్చు తగ్గింపులు, ఒకవేళ మెడ జారితే మనం ఏం చేయాలి, వెనక కప్పు మనం లూజ్ వస్తే ఏం చేయాలి, ఈ చిన్న చిన్న అంటే ఫస్టే మనం అలాంటి వాళ్ళకి కటింగ్ అంతా చేసిన తర్వాత కటింగ్లో మనం చేయాల్సిన సరిదిద్దులు అవి చేసుకుందాం. ఓకేనా? ఇక ఇప్పుడు హ్యాండ్ అనేది మనం ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీని ప్రకారం డ్రాయింగ్ వేసి ఇక ఈ డ్రాయింగ్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఇక ఇప్పుడు మనం డ్రాయింగ్ అనేది నేను ఆటోమేటిక్గా ఇక్కడికి వేసేసాను నేను డ్రాయింగ్. ఇంకా చూడండి, ఇలా హ్యాండ్ అనేది ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఇది వచ్చేసి ఖర్చు అనమాట. ఈ కొంచెం ముక్క అనేది మనం మళ్ళీ వేసేసుకోవాలన్నమాట. ఎప్పట్లాగానే మనం ఇది అనేది వేసుకోవాలి. అది మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుందండి కటింగ్ అనేది. ఓకేనా? ఇలా ఇందులో కొంచెం షేప్ రావాలి. ఇప్పుడు మనం పెట్టిన ఆది బ్లౌజ్ కన్నా కూడా దీనికి షేప్ ఎక్కువగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఓకేనా? ఇలా బ్యాక్ ఫ్రంట్ అనేది ఇట్లా తీసుకొని దీంట్లో కలుపుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా ఈ జాయింట్ అనేది వెనక్కిపోతుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మనం చేసుకోవాలి. ఇలా చూడండి, నీట్గా ఇలా తీసుకోవాలి, అంతే, ఏం లేదు. ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని యథావిధిగా ఇలా మడత పెట్టేసి ఈ చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయి చూసారా, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ హెచ్చు తగ్గింపులు ఇవన్నీ ఇలా కొంచెం కొంచెం తీసేసుకోవాలి. చేయి పొడవు కొంచెం తక్కువైనా పర్వాలేదులే, కానీ ఈ కటింగ్లలోకి మనం కలిపేటట్టుగా చూసుకోవాలి వీటిని. ఓకేనా? ఇలా పెట్టేసి దీంట్లోకి మనం ఇలా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న ముక్కని యాడ్ చేసి మనం కట్ చేసేసుకోవాలి. అంటే ముక్కలు ఉన్నాయి కదా ఇంకా మనకి, ఇప్పుడు ఈ ముక్క ఉంది, ఈ ముక్కో లేకపోతే మెడ ముక్కో ఏదో ఒకటి ఒక ముక్కని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నాను నేను ముక్కలు. ఇంకా చూడండి, ఇదే ముక్క మనం తీసేసుకుందాం. ఇప్పుడు రెండు ఇలా డబల్గా ఫోల్డ్ చేద్దాం. ఒకవేళ వెళ్ళలేదనుకోండి, ఇక చూడండి, ఇలా పెట్టేసి ఒకటి కటింగ్ చేసేసి ఈ మూలకు ఒకటి చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చేసాం కదా. ఇప్పుడు ఈ ముక్కని మళ్ళీ ఇలా వేసుకోవాలి. ఇంక అడ్జస్ట్మెంట్ అంతే. బ్లౌజ్లో ఏంటంటే మనకి ఏదో పెద్ద క్లాత్ మీటర్లు అయితే మిగలదండి. మనకి చిన్న అడ్జస్ట్మెంట్తోనే మనకి కటింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇలా సమానంగా కట్ చేసేసుకొని ఇలా మనం తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసి ఈ ముక్కని ఇప్పుడు దీంట్లో కలపాలి మనం ఇలా. ఓకేనా? ఇలా కలిపేసి ఈ నాలుగిటిని కలిపి ఒక కాటు పెట్టి ఇప్పుడు జాయింట్ వేసుకునేటప్పుడు జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు మీకు బ్యాక్ ఫ్రంట్ అనేది ఈజీగా వచ్చేసింది. చూడండి, ఇలా బ్యాక్ ఫ్రంట్ వచ్చింది కదా, ఇక్కడ మనం కాట్ అనేది పెట్టుకోవాలి. ఈ జాయింట్ కూడా వచ్చేసింది కదా మీకు. ఇక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే హెచ్చు తగ్గింపులు. ఇప్పుడు నేను దీంట్లో హ్యాండ్లో ఎలా అయితే చేసుకున్నాను, ఎక్కడ మనకి జాయింట్ పడితే అక్కడ మనం పేలిక ఎలా వేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మీకు వివరంగా ఈ 14వ క్లాసులో చెప్పి రేపు ఒరిజినల్ కటింగ్ అనేది చేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఏంటి, ఇప్పుడు వీళ్ళకి కటింగ్ చేసిన తర్వాత మనం వీళ్ళకి కొన్ని చేయాలి. ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ లూజ్ వస్తుంది. మనం ఇక్కడ లూజ్ వచ్చినప్పుడు కొన్ని మనం కటింగ్లలో చేసాము ఆల్రెడీ. మీకు ఎవరికి ఎంత పెట్టాలి ఏంటి అనేది ఇంతకుముందు చెప్పాను నేను. మళ్ళీ మీకు ఏంటి అంటే బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్పుడు గుర్తొస్తుంది అనమాట, ఏంటంటే మెడలు జారుతున్నాయి వీళ్ళకి అన్నప్పుడు కొంచెం ఇక్కడ తగ్గించుకోవాలి. ఇక్కడ మనకి లూజ్ వస్తుంది మెడ అన్నప్పుడు ఇక్కడ తగ్గించుకోవాలి. ఈ మెడ అంతా కూడా ఇట్లా డొల్లిపోతుంది అనుకున్నప్పుడు ఇక్కడ తగ్గించుకోవాలి. ఇలాంటివి ఇప్పుడు చేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ టైంలో మనం మర్చిపోయినా మళ్ళీ మనం సెకండ్ టైంలో ఏం చేయాలంటే కటింగ్ మళ్ళీ రివిజన్ చేయాలన్నమాట. ఓహో, దీన్ని ఇలా చేయాలనే ఆలోచన మనం చేసుకోవాలి. తర్వాత డాట్ గుర్తులు ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఈ హ్యాండ్స్లో అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా మనం చేయాల్సింది ఏంటి అవి కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. అది కూడా నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది. ఇప్పుడు ఇలా మనం చేసేసుకున్నాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఇప్పుడు చంక కింద భాగంలో ఎవరికైనా ముడత వస్తూ ఉంటుంది ఎక్కువ శాతం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కొంచెం ఇలా చిన్నగా కొద్దిగా ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి.
చేసేసుకొని ఇప్పుడే అది సెట్ అవుతుంది మనం షేప్ బెల్ట్ కట్ చేయకముందే. ఇక మనం ఇప్పుడు ఇలా కట్ చేసుకొని దీన్ని కొలతను బట్టి షేప్ బెల్ట్ అనేది కట్ చేయాలి. అది మీకు స్టిచ్చింగ్లో నేను చూపిస్తాను. తర్వాతకు వచ్చేసి మనకి ఇంకొకటి ఏంటంటే మెడ జారుతున్నట్టుగా ఉంటుంది. మెడ జారుతున్నట్టుకున్నట్టు ఇంతకుముందు మనం ఏమేమి చేయాలో బ్యాక్ పార్ట్లు అన్నీ వేసాము. అప్పుడు మనకి రెండో టైంలో కూడా మెడ జారిద్ది అనుకుంటే మాత్రం ఇలా మనం కొంచెం తగ్గించుకోవాలి. ఒకవేళ మనకి వెడల్పు అయింది అంటే ఇది లైనింగే మనం చేసింది, ఇక్కడ మనం ఎక్కువ ఏం చేయలేదు. దీంట్లో ఒక 1/2 ఇంచు మందం ఇలా జాయింట్ చక్కగా కూడా చేసుకోవచ్చు. మెడ జారిద్ది అని అనుమానం ఉన్నప్పుడు జాయింట్ చేసుకొని ఒరిజినల్ కట్ చేసుకోవాలి. ఒరిజినల్ దీని ప్రకారం కట్ చేయాలి, దీని ప్రకారం కాకుండా. అలా చిన్న చిన్న స్టెప్స్ అనేవి మనం మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు లైనింగ్కి మనం ఏ జాయింట్ అయినా వేయచ్చు, కానీ ఒరిజినల్కి వేయలేం. ఒరిజినల్కి ఫ్రంట్ పార్ట్లో ఏ మూలనైనా మనం జాయింట్ వేయచ్చు, కానీ ఈ పైన వచ్చేటట్టుగా వేయలేం. చేతికి చంకలో వేయచ్చులే కానీ పైన కనబడేటట్టుగా వేయలేం. ఇక బ్యాక్ పార్ట్లో అయితే మనం ఎక్కడ వేయలేం. ఏదైనా ప్యాచ్ ఉన్నప్పుడు ఆ జాయింట్ అనేది కవర్ అవుతుందిలే, కానీ ఉత్తగా ప్లెయిన్గా కుట్టేటప్పుడు మాత్రం దాన్ని వేయలేం. ఇలాంటివి బాగా గుర్తుంచుకొని దాన్ని బట్టి మీరు స్టెప్ బై స్టెప్ కటింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇక ఈరోజు మనకి ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్, ఈ ఉక్సులు పట్టి, కాజల పట్టి అనేది ఇప్పుడే తీద్దాము. షేప్ బెల్ట్ మాత్రం నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తానండి. కటింగ్ చేసేటప్పుడు కూడా నేను నా దగ్గర ఉన్న వర్కర్స్కి అందరికి కూడా ఇదే చెప్తాను. నేను ఫస్టే షేప్ బెల్ట్ చేయను, మీకు చాలాసార్లు తెలుసు, నా ప్రతి వీడియో కూడా చూశారు. కావాలి అంటే మాత్రం నేను చేస్తాను, కానీ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అప్పుడు నేను కొలిచి సైడ్ జాయింట్ ఎంత ఉంది, షేప్ బెల్ట్ కాడ ఎంత పెట్టాలి, అప్పుడు నేను కట్ చేసుకుంటాను అనమాట. అలా ఉంటుంది. ఓకేనా? ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఉక్సుల పట్టి, కాజల పట్టి తీయాలి. ఓకేనా? ఇప్పుడు దీంట్లోనే తీద్దాం. ఇలా కొలిచేసుకొని అది కూడా ఎంత తీయాలి అనేది మీకు నేను చెప్తాను. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 2 ఇంచెస్ మందం ఇది, 3 ఇంచెస్ మందం ఇది, ఇలా మనం తీసేసుకోవాలి. ఇలా తర్వాతకి ఇది ఇలా తీసేసుకొని ఇవి 2 ఉక్సులు పట్టి, కాజల పట్టి అని మనకి ఒక గుర్తు అనమాట. మిగతాది ఇప్పుడు దీంట్లో మనం షేప్ బెల్ట్ తీసిన తర్వాత ఇక్కడ ఒక ముక్క, ఇక చూడండి ఇక్కడ ఒక ముక్క మిగిలింది కదా, ఈ ముక్కలన్నీ మనం మెడకి వాడుకోవాలన్నప్పుడు ఏ ముక్క కూడా వేస్ట్ కానివ్వద్దు. ఇది కూడా పనికి వస్తుంది మనకి. ఓకేనా? ఇక ఈ చిన్న చిన్న ముక్కలు అంటారా, ఇక ఇవి మనకు ఉపయోగపడవు కాబట్టి తీసేసుకోవాలి. ఇక ఇదే అండి ఈరోజు క్లాస్ వచ్చేసి. ఈ క్లాస్ కూడా మనకి ఇదంతా ఎందుకు అంటే మనం లాస్ట్లో మనం అంతా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ ఎలా కట్ చేసాము అంటే నేను ఏదో క్లాస్ చెప్పాలని కాదు, మీకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీ ఏదో వేసామంటే వేసామని కాదు. ఇక ఈరోజు అయితే ఈ క్లాసు మీకు చాలా సింపుల్గా ఉంది. ఈ సింపుల్గా ఉన్న క్లాస్ కూడా మీరు అర్థం చేసుకుంటే చాలా ఇది అనమాట. చాలా ఇది ప్రతి క్లాస్లో ఏదో ఒక మంచి మాట అనేది ఉంటుంది. అది మీరు ఫాలో అవుతుండాలి, మీరు చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మా దగ్గర ఒక కటింగ్ అనేది ఉంటుందన్నమాట. కటింగ్, నెక్ డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి కూడా మీరు కావాలి అనుకునే వాళ్ళు మన దగ్గర ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ నేను చెప్తాను చూడండి. 9550514419. బాగా గుర్తుంచుకోండి. 9550514419. ఈ నెంబర్కి ఫోన్ చేసి కటింగ్ అనేది బుకింగ్ చేసుకోవచ్చు మీరు. మన దగ్గర బోట్ నెక్, నార్మల్ నెక్, బోట్ విత్ ప్రిన్స్ కట్, కటోరీ కటింగ్, డబల్ కటోరీ, నెక్ డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఈ హ్యాండ్స్ డిజైన్స్ 10 రకాలు అనమాట. నిన్నటి వీడియోలో నేను చూపించానండి ఈ హ్యాండ్స్ దేనికి ఉపయోగపడిద్ది అనేది. నేను స్పెషల్గా కూడా ఈ వీడియో అనేది క్లాసులు అయిపోయిన తర్వాత పెడతాను, మీకు ఉపయోగపడతాయి. ఈ నెక్కులు కూడా కొద్దిగా ఆఫ్లో ఇలాంటి నెక్కులు మీరు కొంచెం తగ్గించి పెడితే డ్రెస్సులకు పనికి వస్తాయి. ఈ వెడల్పు మనకు తగ్గాలి అంటే ఇక్కడికి పెట్టుకోవచ్చు. ఈ వెడల్పులో కొంచెం తగ్గించవచ్చు అనమాట. ఇంత వెడల్పు కావాలన్నా పెట్టుకోవచ్చు, పొడవు తగ్గించాలన్నా తగ్గించవచ్చు, పెంచాలన్నా కూడా ఒక ఇంచు పెంచుకోవచ్చు. ఈ షేప్స్ అన్నీ కూడా 20 రకాలండి. బోట్ నెక్కులకి, ప్రిన్స్ కట్లకి పెట్టుకునేవి, వెనక డ్రాపులు అలాంటివి ఒక 10, నార్మల్ బ్లౌజులకి వెనక డిజైన్స్ పెట్టేవి ఒక 10 అనమాట. అలా ఇవనేవి పెట్టాము. ఇవి వచ్చేసి మనకి 900 పడతాయి. కొరియర్ ఛార్జెస్ 1000 పడతాయండి. గుర్తుంచుకొని మీరు బుకింగ్ చేసుకోండి. ఈ కటింగ్ ఏంటి అంటే మీరు కాస్ట్ ఎక్కువ పెడుతున్నామని ఎప్పుడు అనుకోబాకండి. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ పేపర్ అనమాట. మీకు శబ్దం వచ్చింది కదా, ఇది తడవదు, చినగదు, మడత పడదు అనమాట. చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందో. ఇది మీరు పరుపు కింద పెట్టుకుంటే జీవితాంతం మీకు అలాగే ఉంటుంది. అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, మళ్ళీ పరుపు కింద పెట్టేసుకోవచ్చు అనమాట. దీని మీద ఇలా తొక్కిడి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది, చక్కగా చేసుకోవచ్చు. దీన్ని బుకింగ్ చేసుకునే విధానం అయితే ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు వివరాలు అడిగితే చెప్తారు. అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్, అన్ని సైజులు ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? అలాగే క్లాసులు ఇంకా ఇంట్లో కూర్చొని మంచిగా నేర్చుకోవాలి, బోటిక్ షాప్ పెట్టాలి, బయటికి వెళ్తే కోర్సులు 50,000 60,000 కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం మన పాషా టైలర్ ఒక మంచి
యాప్ అనేది డిజైన్ చేసామండి మన పాషా టైలర్ తరపు నుంచి. అవి ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో క్లాసులు ఉన్నాయి, ఆ క్లాసులు డౌన్లోడ్ చేసుకున్నందుకు మీకు 4000 అడుగుతుంది. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కట్ అవుతాయి. అవి కట్ కాగానే మీకు వీడియోలు అన్నీ స్టార్ట్ అవుతాయి. 1 year దాకా చూసుకోవచ్చు. డే నైట్ ఎప్పుడైనా దానికి లాక్ అనేది ఉండదు. 1 year దాకా అన్లిమిటెడ్. 1 year దాకా మీకు ఓపెన్ అవుతూనే ఉంటుంది ఆ యాప్ చూసుకొని మీరు ఎన్ని విధాలుగానే నేర్చుకోవచ్చు. ఓకేనా. మీకు ఒకవేళ ఒకళ్ళు తీసుకోవడం ఇబ్బంది అయితే 2-3 కలిసి తీసుకొని ఒక సెల్లోనే చూసుకోండి. క్లాసులు ఒక టీవీలో వేసుకొని 2 మిషన్లు వేసుకొని నేను ఏమేమి చేస్తున్నానో నన్ను చేయండి, నేనున్నాను మీ ఎదురుగా అనేది భయం పెట్టుకుని చేసుకోండి, మీకు వస్తుంది అనమాట. క్లాస్ అనేది మనిషిని చూస్తేనే కాదండి, మనిషి లేకపోయినా మా అన్నయ్య నేర్పుతున్నాడు అనే గౌరవంతో కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. రేపటి క్లాస్ వచ్చేసి మనం ఒరిజినల్ కట్ చేసిన తర్వాత మనం ఈ గుర్తులన్నీ కూడా మాస్టర్ మార్కర్తో ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర మాస్టర్ మార్కింగ్ ఉందండి. ఈ మాస్టర్ మార్కింగ్తో మనం ఎలా గుర్తులు పెట్టుకోవాలి, ఈ గుర్తులు అసలు ఎందుకు పెట్టుకోవాలి అనే దాని గురించి మీకు చక్కగా వివరించి ఇక ఎల్లుండి నుంచి మనకి స్టిచ్చింగ్ ఉంటుంది. ఓకేనా. స్టిచ్చింగ్ చక్కగా చూద్దురు కానీ. ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.